హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడమేనా? లేదా మన జీవితాన్ని మార్చే ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశమా? ఈ హోలీలో రంగులు వేసుకునే ముందు అసలు హోలీ వెనుక ఉన్న నిజం తెలుసుకోండి. సనాతన ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఒక లోతైన అర్థం ఉంటుంది. హోలీ కూడా అలాంటిదే. పురాణాల ప్రకారం హోలిక రాక్షసరాజు హిరణ్యకశిపుడు సోదరి. ఆయన కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం జన్మతః మహావిష్ణు భక్తుడు. తండ్రి ఎంత ప్రయత్నించినా భక్తిని విడవలేదు. చివరికి అగ్నిలో కాలిపోని వరం ఉన్న హోలికాను పిలిచి ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకొని అగ్నిలో కూర్చోమన్నాడు. కాని ఏమైందో తెలుసా? భక్తుడైన ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు. దురుద్దేశంతో వచ్చిన హోలిక మాత్రం అగ్నిలో దహనమైంది. ఇది చెడుపై మంచి గెలుపుకు ప్రతీక. అందుకే హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తాం. అది కేవలం కట్టెలు కాల్చడం కాదు, మనలోని అహంకారం, అసూయ, కోపం కాల్చే సంకేతం. హోలీకి మరో ఆధ్యాత్మిక విశేషం కూడా ఉంది. పార్వతీదేవి పరమశివుడిని వరంగా కోరుతుంది. ఆయన తపస్సు భంగం చేయడానికి కామదేవుణ్ణి ప్రార్థిస్తుంది. కామదేవుడు పూలబాణం సంధిస్తాడు. ఆగ్రహించిన పరమశివుడు తన మూడో నేత్రం తెరిచి కామదేవుని భస్మం చేస్తాడు. ఈ సంఘటన మనలోని అదుపులేని కోరికలను నియంత్రించాలి అనే సందేశం ఇస్తుంది. అదే కామదహనం. హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు, మనలోని చెడు భావాల్ని కాల్చేసి కొత్త ఆరంభం మొదలయ్యే రోజు. ఈ హోలీలో రంగులు వేసుకునే ముందు మనసులోని మలినాలను తొలగించుకుందాం. అప్పుడు మాత్రమే హోలీ నిజంగా పవిత్రమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.